మావోయిస్ట్ అగ్రనేత గణపతి మళ్ళీ రిటర్న్ కాబోతున్నాడు. మళ్ళీ ఉద్యమంలో చేరి తుపాకీ పట్టి తన పదునేంటో పోలీసులకు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా ఇప్పుడు ప్రస్తుతం గణపతి ఫిలిప్పీన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరొక వైపు మే 21న ఆ రోజు నంబాల వెంకటేశ్వరరావుతో పాటు సుమారుగా నంబాల కేశవరావుతో పాటు సుమారుగా 26 మంది పోలీసుల చేతిలో హతమైనటువంటి పరిస్థితి తెలిసిందే. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒక్కొక్కళ్ళు పిట్టల్లా రాలిపోవడంతో ఇప్పుడు గణపతే ఇప్పుడు మళ్ళీ ఉద్యమానికి ఊపిరికి ఊదిపోతున్నాడా అనేది విషయం అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మావో అగ్రనేతగా PLGA బెటాలియన్ 1 చీఫ్గా ఉన్నటువంటి మాడ్వి హిడ్మాకి తన సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో ఇద్దరూ కూడా ఈ క్రమంలో ఆపరేషన్ కర్రిగొట్టని ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా పోలీసులకి ధీటైన సమాధానం చెప్పేందుకు ఇప్పుడు నంబాలతో పాటు ఇప్పుడు హిడ్మాతో పాటు మరొక వైపు గణపతి కూడా తోడైతే కనుక పోలీసులకి నిజంగా చుక్కలే కనిపిస్తాయన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. మావోయిస్టు కొత్త చీఫ్గా గణపతి, కేశవరావు ఎన్కౌంటర్తో తెర మీదకు గణపతి, చికిత్స కోసం ఫిలిప్పీన్స్లో ఉన్న గణపతి, నంబాల ఎన్కౌంటర్తో దేశంలో అడుగుపెట్టినటువంటి గణపతి, 18 ఏళ్ల పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి, ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుడిగా ఉన్నటువంటి గణపతి, 70 ఏళ్ల వయసులో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతల్లో గణపతి రాజీనామాతో కేశవరావుకు మావోయిస్టు చీఫ్గా ప్రమోషన్ వచ్చింది. సో ఆయన కొన్నాళ్ళ పాటు దీనికి మావోయిస్ట్ చీఫ్గా కొనసాగి మొన్న ఆపరేషన్ కర్రిగుట్టల సమయంలో మే 21న ఆయన పోలీసుల తోటాలకు బలైపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. అప్పటి నుంచి ఎవరు మావోయిస్ట్ పార్టీకి చీఫ్గా ఉంటారు ఇప్పుడు అనేటువంటి సర్వత్ర ఉత్కంఠ వేళ ఖచ్చితంగా మావోయిస్ట్ వర్గాల నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి గణపతి అనారోగ్య కారణాల రీత్యా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఫిలిప్పీన్స్లో. నేడో రేపు ఆయన ఖచ్చితంగా ఇండియా వచ్చి ఇక్కడ ఆపరేషన్ కర్రిగుట్టల్లో మరొకవైపు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో ఉన్నటువంటి జవాన్లకి పోలీసులకి ఖచ్చితంగా తన యొక్క ప్రతీకార చర్య తీసుకోబోతున్నాడు అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వరుస ఎన్కౌంటర్లతో CPI మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. ఛత్తీస్గఢ్, కర్రిగుట్టలు, నేషనల్ పార్క్ ఇలా ప్రతి చోట మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో అనేక మంది అగ్రనేతలు మృత్యువాత పడుతున్నారు. మృతుల్లో అగ్రనేతలు నంబాల, చలపతి, ప్రయాగ్ మాంఝీ, సుధాకర్, గాజర్ల రవి తదితరులతో పాటు పలువురు కూడా ఉన్నారు. దీంతో భద్రతా బలగాలతో పోరాడలేని స్థితిలో PLGA దళాలున్నాయి. దండకారణ్యంలో నిర్బంధం అధికమవడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మావోయిస్టులు ప్రతిపాదించిన కాల్పుల విరమణకు సైతం ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిపోయింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యాన బసవరాజు గురువు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశంలోకి తిరిగి వచ్చినట్లుగా బస్తర్లో జోరుగా వదంతులు కూడా చక్కర్లు కొడుతున్నాయి. 2018లో పక్కకు తప్పుకుని బసవరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ముందు దాదాపు 15 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి చికిత్స అలాగే విశ్రాంతి కోసం ఇన్నేళ్లు కూడా ఫిలిప్పీన్స్లో ఉన్నారని కూడా సమాచారం అందుతోంది. ఎన్కౌంటర్లో బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగి వచ్చారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సలహాదారుడిగా గణపతి అయితే ఉన్నారు. 70వ పడిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మావోయిస్టులకు అధిపతిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టలేరని భద్రతా వర్గాలు వెల్లడించాయి. బస్తర్ డివిజన్లోని అడవుల నుంచి వినవస్తున్నటువంటి సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బసవరాజు వారసుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని, గుండెపోటుతో రామన్న మరణించిన తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రామచంద్రారెడ్డి ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారో అధికారికంగా ప్రకటించలేదని వర్గాలు తెలుపుతున్నాయి. బసవరాజు స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆ వ్యక్తిని ఎన్కౌంటర్లో భద్రతా దళాలు అంతం చేస్తాయని నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్కు చెందిన అధికారులు అయితే బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇక బసవరాజు గణపతి తర్వాత ఆ స్థానానికి సోను అలియాస్ మల్లూజుల వేణుగోపాల్, తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేర్లు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. జార్ఖండ్కు చెందిన మిశ్రీ బెస్రా అలియాస్ భాస్కర్కి కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మావోయిస్ట్ పార్టీలో తెలుగువారి ప్రాబల్యం వల్ల ఇతరులకు నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేదని మాజీ పోలీసు అధికారులు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీతారామయ్య తర్వాత కార్యదర్శిగా ఎన్నికైన గణపతి హయాంలో పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా వ్యాపించాయి. అదే సమయంలో మధ్య భారతంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు మావోయిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా
పీపుల్స్ వార్ ఇలా 2004 సంవత్సరంలో విలీనమై మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. 2018 నవంబర్ 10 వరకు పార్టీ సుప్రీంగా కొనసాగినటువంటి గణపతి అనారోగ్య కారణాలతో తప్పుకుని కేశవరావుకు బాధ్యతలు అప్పగించారు. గడిచిన ఏడాదిన్నరలో 550 మంది మావోలు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడిపోయింది. దండకారణ్యంలో కేంద్ర కమిటీ సమావేశానికి అనుకూలత లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నూతన వ్యక్తికి బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదు. దీంతో పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు వయోభారం వెంటాడుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో గణపతికి బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత నిర్బంధాన్ని ఎదుర్కోవడంపై సిద్ధాంత రూపకర్త మావో జెడాంగ్ అనుసరించిన వ్యూహాలను గణపతి నిశితంగా గమనిస్తున్నారు. దండకారణ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు ఇప్పటికే చెల్లాచెదురైపోయాయి. మావోయిస్టుల హ్యూమన్ నెట్వర్క్ను భద్రతా బలగాలు దెబ్బతీయడంతో ప్లాటూన్ల మధ్య సమాచార మార్పిడికి తీవ్ర అవరోధం ఏర్పడుతోంది. భద్రతా బలగాల సమర్థతను ముందస్తుగా అంచనా వేయడంలోనూ అందుకు అనుగుణంగా గెరిల్లా దళాలను సంసిద్ధం చేయడంలోనూ విఫలమయ్యామన్న భావనలో పార్టీ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. విప్లవ ఉద్యమాన్ని బ్రతికించుకునేందుకు సరికొత్త ఎత్తుగడను అనుసరించేందుకు సిద్ధమవుతోంది. అండర్ గ్రౌండ్ కేడర్ను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయాలనే ఆలోచనలో మావోయిస్టు పార్టీ ఉంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మరిన్ని ఏర్పాటు చేసి ఉత్తర భారత్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం చేయాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదరణ స్వల్పంగా ఉన్న నార్త్ రీజనల్ బ్యూరో ప్రాంతంలోనే విప్లవ భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలను నిర్మాణం చేయాలనే ఆలోచన చేస్తోంది. నిర్బంధం అధికంగా ఉన్న కారణంగా విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలని, సైద్ధాంతిక భావజాలాన్ని పీడిత వర్గాలకు అందించాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. అడవులను వీడి అర్బన్ ఏరియాల కేంద్రంగా వర్గ పోరాట నినాదం ముందుకు సాగాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఆధునాతన సాయుధ సైన్యాన్ని నిర్మించుకోవాలని బహుముఖ వ్యూహం పన్నుతోంది. కొద్దికాలం మిడిల్ ఇండియా, సౌత్ ఇండియాలో పార్టీ కార్యకలాపాలను తగ్గించి నార్త్ ఈస్ట్ రీజనల్ బలోపేతం చేయాలన్న యోచనలో గణపతి ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.